హలో ఫుడీస్, ఇవాళ మన అమ్మాజీ కిచెన్లో స్పెషల్ వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి అంటే మామూలు వంకాయ పచ్చడి కాదు, రోట్లో చేసుకున్న వంకాయ పచ్చడి. రోటి పచ్చడి అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ రెసిపీ. దీనికి కావాల్సినవి జస్ట్ వంకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర. సో ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, పచ్చిమిరపకాయలు వేసి, వంకాయలు వేసి, దానికి కొంచెం ఉప్పు, చింతపండు పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాన్లో మేము చాలా పచ్చిమిరపకాయలు వేసాము. మీరు అన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం హ్యాండిల్ చేయగలిగితే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. మేము మామూలుగా మా పచ్చళ్ళని చాలా కారంగా కావాలి మా ఇంట్లో వాళ్ళకి, సో మేము ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసామన్నమాట. కానీ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కోసం మీరు కింద డిస్క్రిప్షన్ కూడా చూడాలి. డీటెయిల్ రెసిపీ అందులో ఉంది. ఫస్ట్ ఇవన్నీ ఉడికించుకున్నాక మనం రోట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఎందుకంటే పచ్చిమిరపకాయలు నూరడానికి టైం పడుతుంది కాబట్టి వంకాయలు తొందరగా నూరేసుకోవచ్చు. సో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని మంచిగా మెత్తగా నూరుకుని, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రబ్బలు వేసుకుని అవి కూడా నూరేసుకుని, తర్వాత మనం ఉడికించుకున్న ఈ వంకాయ ముక్కలు అందులో వేసుకొని కొంచెం ఇలా తిప్పుకుంటే చాలు. మరీ మెత్తగా నూరాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి కొంచెం కచ్చా పచ్చా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కలిపేసుకొని మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే తాలింపు వేసుకోకుండా కూడా బాగుంటుంది. ఇది ఇడ్లీ, దోశ అన్నిట్లో బాగుంటుంది. లేకపోతే కొంచెం వైట్ రైస్లో నెయ్యి వేసుకుని ఇది తింటే ఆ మజానే వేరు.